కాసేపట్లో ఇరిగేషన్ ప్రాజెక్టులపై తెలంగాణ ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనుంది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నారు. ప్రాజెక్టుల విషయంలో గత ప్రభుత్వ తప్పిదాలను వివరించనున్నారు. బీఆర్ఎస్ అనాలోచిత నిర్ణయాల వల్లే తెలంగాణకు అన్యాయం జరిగిందని ప్రభుత్వ వాదన. కృష్ణా ప్రాజెక్టులను కేంద్రానికి అప్పజెప్పే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. సభలో ప్రెజెంటేషన్ ఇచ్చేందుకు అవకాశం కల్పించాలని బీఆర్ఎస్ స్పీకర్కు విజ్ఞప్తి చేసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల విజ్ఞప్తిని తిరస్కరించారు స్పీకర్. కృష్ణా జలాలపై సభలో వాడివేడిగా చర్చ జరగనుంది. రేపటి చలో నల్లగొండ సభ దృష్ట్యానే కాంగ్రెస్ ఇటువంటి పనులు చేస్తోందంటూ ట్వీట్ చేశారు కేటీఆర్. ప్రస్తుతం ప్రాజెక్టుల రగడ కొనసాగుతోంది. అధికార కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ రెండు పార్టీల మధ్య మాటల యుద్ధానికి దారితీయబోతోందా? పూర్తి డీటెయిల్స్ అడుగుదాం. అసెంబ్లీ ప్రాంగణంలో ఉన్నారు మా కరెస్పాండెంట్ శేఖర్. చెప్పండి, కాసేపట్లోనే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఉండబోతోంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెజెంట్ చేయనున్నట్టుగా కూడా చెప్తున్నారు. ఎలాంటి వివరాలు ఉన్నాయి? బీఆర్ఎస్ ఎట్లా కౌంటర్ చేయబోతోంది దీన్ని? రైట్ బిందు, మరికొద్ది సేపట్లోనే తెలంగాణ అసెంబ్లీలో ఎల్ఈడి స్క్రీన్స్ ఏర్పాటు చేశారు. ఇరిగేషన్కి సంబంధించినటువంటి అంశం మీద, ముఖ్యంగా కేఆర్ఎంబి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి విషయం మీద చాలా రోజుల నుంచి రగడ కొనసాగుతూ ఉంది. ప్రజెంట్ గవర్నమెంట్ వర్సెస్ గత ప్రభుత్వానికి వార్ నడుస్తూ ఉంది. కేఆర్ఎంబికి ప్రాజెక్టులు అప్పగించారని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తూ ఉంటే, ఎక్కడా కూడా మేము అప్పగించలేదు, అట్లాంటి సంతకాలు మేము ఎక్కడా చేయలేదని గత బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్తా ఉంది. దీని మీద నిన్న ప్రజాభవన్లో ముఖ్యమంత్రి అట్లాగే ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు మంత్రులకు ప్రజెంటేషన్ చేశారు. ఎక్కడక్కడ ప్రాజెక్టులు ఉన్నాయి, కాంపోనెంట్స్ ఏ రకంగా ఉన్నాయి, సంతకాలు ఎట్లా జరిగాయి, ఒప్పందాలు ఏ రకంగా జరిగాయి, అదేవిధంగా ఎప్పుడెప్పుడు మీటింగ్స్ జరిగాయి అన్నటువంటి అంశాలన్నిటి మీద కూడా నిన్ననే ప్రజెంటేషన్ చేశారు. మరొకసారి ఇప్పుడు అసెంబ్లీ వేదికగా మరికొద్ది సేపట్లోనే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయబోతున్నారు. ఇక కృష్ణా నది ప్రాజెక్టు పై వాస్తవాలు అంటూ ఒక బుక్ను కూడా రిలీజ్ చేశారు. 40 పేజీలతోటి ఈ బుక్ను విడుదల చేయనున్నారు మరికొద్ది సేపట్లోనే. ఈ బుక్లో చాలా అంశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఏపీ రీఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి చట్టం 2014 ఆ చట్టం ఏదైతే ఉందో ఆ చట్టంలో ఏ రకమైనటువంటి అంశాలు ఉన్నాయన్నటువంటి విషయాలను కూడా ఇందులో పొందుపరచడం జరిగింది. అదేవిధంగా ఈఎన్సీ కేఆర్ఎంబికి లెటర్లు ఏ రకంగా రాసింది అన్నటువంటి, ఎప్పుడెప్పుడు రాసింది, ఆ కేఆర్ఎంబి నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఎప్పుడెప్పుడు లెటర్లు వచ్చాయి, వాటికి ఎలాంటి వివరణలు ఇచ్చింది అన్నటువంటి అంశాల మీద కూడా ఈ బుక్లో పేర్కొనడం జరిగింది. అదేవిధంగా గెజిట్ నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో, గెజిట్ నోటిఫికేషన్స్ కావచ్చు, మినిట్స్కు సంబంధించినటువంటి కేఆర్ఎంబి సమావేశాలు కావచ్చు, పాలసీ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, రాష్ట్ర ప్రభుత్వం నుంచి పాలసీ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి విషయాల మీద కావచ్చు, వీటన్నిటి మీద మొత్తం 35 పేజీల తోటి ఒక పుస్తకాన్ని రిలీజ్ చేయబోతున్నారు. మరికొద్ది సేపట్లోనే సభలో దాన్ని చదివి వినిపించేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి కేఆర్ఎంబికి సంబంధించినటువంటి ప్రాజెక్టుల అంశాలన్నిటి మీద కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయబోతున్నారు. ఇక మాకు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్కు అవకాశం ఇవ్వాలంటూ బీఆర్ఎస్కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు స్పీకర్ని కలిశారు. స్పీకర్ నుంచి ఇంకా సమాధానం అయితే రాలేదు. మరి సభలో దాని మీద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఏ రకంగా స్పందిస్తారు అన్నది చూడాల్సి ఉంటుంది. ఇక ఈ కృష్ణా బేసిన్కి సంబంధించినటువంటి విషయాల మీద ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వం మీద చేస్తున్నటువంటి ప్రధాన విమర్శ 2015-16లో జరిగినటువంటి సమావేశంలోనే ఒప్పందాలు జరిగిపోయాయి. దాని తర్వాత జరిగినటువంటి అపెక్స్ కౌన్సిల్లో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్నారు. ఆ మీటింగ్లో కూడా కేసీఆర్ ఒప్పుకున్నారు. దాని తర్వాత 16లో, 17లో, 20లో రీసెంట్గా జరిగినటువంటి జనవరి, ఫిబ్రవరికి సంబంధించినటువంటి సమావేశాల్లో కూడా మినిట్స్ రిలీజ్ చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో వీళ్ళు ఒప్పుకున్నారు, లెటర్లు రాశారు. గెజిట్కు సంబంధించినటువంటి అంశాలను అటు కేఆర్ఎంబి చెప్తా ఉంది, అదేవిధంగా సెంట్రల్ జలశక్తి శాఖ చెప్తా ఉంది అన్నటువంటి విషయాలన్నీ మీద క్లారిటీ ఇస్తూ ఉన్నారు. మరి బీఆర్ఎస్ ఏ రకంగా కౌంటర్ చేస్తుంది, ప్రభుత్వం చెప్పేటువంటి విషయాల మీద ఏ రకంగా స్పందిస్తుంది, సభలో ఎలాంటి వాడివేడ చర్చ జరుగుతుంది అన్నది మరికొద్ది సేపట్లోనే తెలియనుంది. శేఖర్, థ్యాంక్ యూ.